జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడేకల్ నందు 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా మండలాధ్యక్షురాలు కర్ణం పుష్పావతి మేడం గారు, గ్రామ పెద్ద భీమిరెడ్డి అన్న గారు, స్కూల్ కమిటీ చైర్మన్ నాగరాజు గారు, కోఆప్షన్ మెంబర్ దేవేంద్రప్ప గారు, గ్రామ పెద్దలు హాజరు కావడం జరిగింది. పూజా కార్యక్రమాలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా వక్తలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి ఉపన్యసించడం జరిగింది. సెల్యూట్ అన్నాము, సెల్యూట్ కొట్టాం. ఫ్లాగ్ సెల్యూట్. ఆర్డర్. ఎగరాలి భారత జెండా, ఎగరాలి త్రివర్ణ జెండా, ఎగరాలి మన స్వరాజ్య జెండా, ఎగరాలి ఎగరాలో ఎగరాలి భారత జెండా, ఎగరాలి త్రివర్ణ జెండా, ఎగరాలి మన స్వరాజ్య జెండా, ఎగరాలి శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటల పచ్చదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటల పచ్చదనం, శౌర్యం చూపే కాషాయ వర్ణం, ధర్మం తెలిపే అశోక చక్రం, శౌర్యం చూపే కాషాయ వర్ణం, ధర్మం తెలిపే అశోక చక్రం, ఎగరాలో ఎగరాలి భారత జెండా, ఎగరాలి త్రివర్ణ జెండా, ఎగరాలి మన స్వరాజ్య. ఈరోజు ఈ ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ ఆగస్ట్ 15న మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు ఆగస్ట్ 15 గురించి స్వాతంత్ర దినం గురించి ఇప్పుడు మాట్లాడతారు. సో నా రిక్వెస్ట్ అజెండా సో I request our beloved headmaster to address a few words about our Independence Day, sir. ఈ ముఖ్య సమావేశానికి హాజరైన పాఠశాల చైర్మన్ నాగరాజు గారికి, మాజీ చైర్మన్ భీమా గారికి, కోఆప్షన్ మెంబర్ దేవేంద్ర గారికి, పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా యొక్క వందనాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 సంవత్సరం ఎప్పుడు? 1947 ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 79వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి ఆనాటి పరిస్థితులు ఎట్లుండేవి? స్వాతంత్రం రావడానికి ఎంతో మంది దేశభక్తులు ఈరోజు మనం పూజించుకుంటున్నాము. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, తర్వాత ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపే లాంటి చాలామంది దేశభక్తులు తమ ఆస్తుల్ని, సంపదల్ని, ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, మారుతున్నది.
మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు జలం లేక బలం లేక జనం ఎండుతున్నది మలయగ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నాచిపోని బీళ్ళు నాళ్ళు తెరుస్తున్నది శుభ్రజ్యోత్స్నా పులకిత చురుచుర యామునులలోనా రంగు రంగు చీకట్లకు రాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. కుసుమిత త్రిమగల వల్లి కామ తల్లికలకు పుల్ల కుసుమిత త్రిమగల వల్లి కామ తల్లికలకు చిదిని వేసిన బదలని చీడ అంటుతున్నది సుహాస సంపదలకేమి సుముదర భాషణలకేమి ముసి నవ్వుల మాటన విషం మరుగుతున్నది ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. నమస్కారములు. ఈరోజు 79వ స్వాతంత్ర వేడుకలు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు ఇంత హాయిగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే జీవిస్తున్నామంటే దానందుకు కారణం ఆ రోజు పోరాడిన నాయకుల ప్రతిఫలమే మన అందరూ అనుభవిస్తున్నది. స్వతంత్రం వచ్చింది కానీ మనమందరూ ఇంకా స్వతంత్రంగా బతకడం లేదు. ఎందుకంటే ఎవరి కింద బతకడం కాదు, మన కాళ్ళ మీద సొంతంగా బతికితే అప్పుడు మనం బతికినట్టు. కాబట్టి ఈరోజు ఆనాటి చదువులు వేరు, ఇప్పుడు మీరు చదువుకున్న చదువులు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు
అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా చదివి మీ కుటుంబ గౌరవాన్ని అదే మాదిరిగా సమాజానికి కూడా మీరు ఉపయోగపడాలి ఆశిస్తున్నాను. ఈ సదావకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయునికి గ్రామ పెద్దలకి నమస్కారం. అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకు సౌండ్ ఫుల్ పెట్టమని చెప్పి ఇంతవరకు ప్రధాన ఉపాధ్యాయులు గారు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది, స్వతంత్రం ఏ విధంగా పొందామనే వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయుడు గారికి, సభను అలంకరించిన గ్రామ పెద్దలకు, తోటి ఉపాధ్యాయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు మన హెచ్ఎం సార్ గారు కానీ, మన మేడం కానీ, ఇతరులు కూడా మాట్లాడారు. స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా మనం సంపాదించాము, దాని కొరకు ఎంతమంది ప్రాణత్యాగం చేశారు అనేది ఇంతవరకు మన ఉపాధ్యాయులు వివరించారు మనకి. అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్, సైంటిస్ట్ కూడా, మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ప్రపంచ దేశాలన్నీ ఏమని పొగుడుతాయంటే, దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారత పౌరులాగా ఉండాలి. ఆ విధంగా మన దేశం ఎదగాలి అనుకున్నాడు. ఎవరు? అబ్దుల్ కలాం. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూడాలా, మన దేశం వైపు చూడాలంటే మనం ఆ విధంగా ఎదగాలి. పైకి వెదిగితేనే మన ప్రపంచ దేశాలు మనం గుర్తిస్తాయి. మనం మనసు పెట్టి చదివితే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. సక్సెస్ అనే పదానికి 53 పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే దానికి ఒక అర్థం అంటూ లేదు, దానికి అనేక అర్థాలు ఉన్నాయి సక్సెస్ అనే దానికి. ఆ సక్సెస్ అనేది మనిషికి మారుతూ ఉంటుంది, మనిషికి మారుతూ ఉంటుంది సక్సెస్ అనేది.
name is P. Navya and I am honored to stand here today to speak on this special day. First of all, I wish everyone a happy Independence Day. As we all know, on August 15, 1947, India became free from British rule. గౌరవనీయులైన హెచ్ఎం సార్ గారికి, టీచర్స్కి, అదే గ్రామ పెద్దలకి, పిల్లలందరికీ కూడా 79వ సంవత్సరవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకోసం వచ్చారు? వ్యాపారం కోసం. భారతదేశంలో చాలా విలువైన సుగంధ ద్రవ్యాలు, తర్వాత పత్తి, ఇవన్నీ ఎక్కువగా లభిస్తున్నాయి కాబట్టి భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం వచ్చారు. అయితే వ్యాపారం చేయడం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా పరిపాలించారా? ఎందుకు వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేంత శక్తి ఎలా వచ్చిందంటే కారణం ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కాదురా. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని చేయడానికి కారణం ఎవరు? భారతీయులే. భారతీయులైన మనమే బ్రిటిష్ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. వాళ్ళు వచ్చినది కూడా చాలా మంది రాలేదు, వ్యాపారం కోసం వచ్చారు. यहाँ हर कदम कदम पे धरती
class. Respected headmaster, teachers and my dear friends, today is August 15th. We are celebrating Independence Day. Independence Day is a national festival of India. India became for 1947 August 15th. We are celebrating Independence Day. At first, I wish you all a happy Independence Day. Thank you everyone. Thank you for giving opportunity. Everyone, my name is Jaydev. I am from 7th class B section. First of all, I wish you all a very happy Independence Day. Today we celebrate Independence Day, the day India became free in 1947. The freedom was earned through many struggles, strikes and sacrifices of many great leaders like Mahatma Gandhi, Bhagat Singh and many others. Independence Day reminds us to respect our country and work hard to make it better. It's not just about reminding the past, but also about building a bright future for India. Let's promise to be a responsible citizens and take India to greater heights. Let's pledge to work together to overcome challenges like poverty, corruption and inequality. Let's aim for an India that shines brighter with unity, diversity and progress. On this Independence Day, let's celebrate not just our past achievements but also the endless possibilities what we have achieved together. Thank you. Jai Hind. My name is J. Salmaswadi. I am studying in 9th class B section. Independence Day is a special day. It is celebrated on 15th August. Independence Day is a national festival of India. India got freedom on 15th August 1947. We remember our freedom fighters on this day. We hoist the national flag. We sing our national anthem together. Prime Minister gives a speech. Jai Hind, Jai Bharat. మనము స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. పక్షి స్వేచ్ఛగా ఎగురుతాంది, కానీ తను చక్కగా తన పిల్లలకి ఆహారాన్ని అందిస్తుంది, గూడును కట్టుకుంటుంది, అందరినీ రక్షిస్తుంది. మీరు అలా స్వేచ్ఛను అనుభవిస్తున్నారు, కానీ మీ విధిని మర్చిపోతున్నారు. మీ విధి, మీకు ఒక విధి ఉంది, హక్కును అనుభవిస్తున్నారు, కానీ నన్ను విను, విధులు మర్చిపోతున్నారు. మీ విధి ఏమ్మా? ఏం మీ విధి చెప్పండి? ఏం మీ విధి తెలుసా మీకు?
స్వేచ్ఛగా కూర్చున్నారు కదా, స్వేచ్ఛగా ఉన్నారా లేదా? స్వాతంత్రం వచ్చింది కాదు, మన విధిని మనం మర్చిపోనప్పుడు మాత్రమే ఈ స్వాతంత్రానికి ఉండే ఒక ఆదర్శము, అపురూపమైన ఒక వరము మీ విధిని మీరు నిర్వర్తించినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డేకి సక్సెస్ చేయడానికి చాలా మంది చాలా కృషి చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. జై హింద్ అనండి. జై హింద్, జై హింద్.